హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో స్టార్టింగ్గా ఒక హైలైట్ సెట్ తోటి స్టార్ట్ చేసేస్తున్నాను. దిస్ ఈజ్ ద చోకర్ అండ్ దిస్ ఈజ్ ద లాంగ్ హారం, జస్ట్ లైక్ కాంబో అనమాట. నేను కింద పెట్టి చూపిస్తాను, అర్థమైంది. సో ఇది వచ్చేసి లాంగ్ హారం అండి, ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ సెట్ అనమాట. ఇదేంటంటే మనం బ్రైడ్కే కాకుండా మనం జనరల్గా యూస్ చేసుకోవాలన్నా సరే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ వైజ్ కానీ మనకి కాస్ట్ వైజ్ కానీ వెరీ రీజనబుల్గా ఉంటుంది. అండ్ లుకింగ్ వైజ్ అయితే ఇంకా 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 మోర్ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో మీకు దీంట్లో చెప్పేది ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మనకి వీటిని ఏమంటారు, గుట్టపూసలు విత్ అవజ బీడ్స్ వచ్చినాయి కదా, సేమ్ లైక్ దట్. అంటే దానికి కంప్లీట్ పేరప్ లాగా ఉండడానికి సో నేను అలా వేసి ఏమన్నా సరే వేసిస్తాను. ఓకే, ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి ఈ సెట్కి. పింక్ అండ్ గ్రీన్ కలర్ రియల్ కెంపులు, రియల్ పచ్చలు, సీజెడ్ స్టోన్స్ తోటి పుష్ బ్యాగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్లో. లాంగ్ హారం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే మనకి ఇది సింగిల్ పీస్ కావాలని అంటే 1990 రూపీస్ పడుతుందండి, 1990 రూపాయలు. మీకు సింగిల్గా కావాలన్నా సరే తీసుకోవచ్చు. పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి 30 పీసెస్ వరకు కూడా. సో ఎన్ని కావాలన్నా సరే తీసేసుకోవచ్చు. సో దీంట్లో యూజ్ చేసినవి కూడా రియల్ కెంపులు, రియల్ పచ్చలు లేవు, అన్కట్ స్టోన్స్ ఉన్నాయి. ఓకే, స్టోన్స్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ అండ్ లక్ష్మీదేవి ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట. కింద వచ్చేసి మనకి గుట్టపూసలు విత్ ఆవేజ బీడ్స్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ లుక్. ఓకేనా. సో నెక్కి పట్టీలాగా చోకర్ లాగా చాలా బాగుంటుందండి. నేను కూడా ట్రై చేసిన, లుకింగ్ అయితే అద్దరిపోయింది. ఓకే, సో కొన్ని చూడగానే మంచిగా అనిపించినవి ఏంటంటే, చూడ్డానికైనా నిజంగా పెడితే కూడా ఎంత బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. అంతే అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. ఏంటంటే పెట్టుకునే వరకు వాటి లుక్ ఏందనేది అర్థం కాదు. సో అందుకని ఒకసారి ట్రై చేసిన. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి మ్యాచింగ్ అయ్యే విధంగా మీకు దీనికి గుట్టపూసలు అవి వేసిస్తాను. ఓకేనా. రియల్ కెంపులు, రియల్ పచ్చలు, రియల్ కెంపు. అండ్ మనకి చైన్ అంతా కూడా సింపుల్గా స్టోన్ వర్క్ అనేది ఎక్కువగా లేకుండా, అలాగని చెప్పేసి మెటీరియల్ వర్క్ కూడా ఎక్కువ లేకుండా, బట్ విడ్త్ మాత్రం చాలా ఎక్కువగా, సో చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మీకు ఇండివిజువల్గా ఈ సెట్ కావాలంటే 1990 రూపీస్, సారీ, దిస్ ఈజ్ 1990 రూపీస్ అండ్ దిస్ ఈజ్ 1990 రూపీస్. ఓవరాల్గా 4000 అవుతుంది మీకు. అది నేను ఇచ్చే ఆఫర్ కాస్ట్. లాంగ్ హారమ్స్ వచ్చేసి ఎన్ని, 3 పీసెసా, 4 పీసెసా? ఓకే, సో కంప్లీట్గా మనకి సెట్ అయితే ఎంతలో వస్తుందంటే 3290లో వస్తుంది. ఓకేనా. మూడా వేరే డిజైన్. ఓకేనా అండి, 3290. ఇది కొంచెం ఎల్లో షేడ్లో కనిపిస్తుంది డ్యూ టు మై మొబైల్ ఎఫెక్ట్. ఎల్లో షేడ్లో కనిపిస్తుంది, బట్ లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒరిజినల్గా ఈ లుక్. 3290 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. మీకు ఇండివిజువల్గా కావాలన్నా సరే నేను ఆల్రెడీ ప్రైజెస్ చెప్పేసిన, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా అండి. సో నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో, సింపుల్ నెక్ సెట్. వీటికి పర్ల్స్ ఏమి ఉండవు, బట్ నవరత్న సెట్ అనమాట. అండ్ ప్రైస్ కూడా మనకి వెరీ రీజనబుల్గా పడుతుంది. బట్ లుకింగ్ అయితే సేమ్ గోల్డ్లో చేయించుకున్నా అనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సో సింప్లీ నైస్ అంటే సింప్లీ నైస్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ సెట్కి మనకి యూటిలైజేషన్ మనం చోకర్లాగా పెట్టుకోరాదా, సో చోకర్లాగా పెట్టుకోవడానికి లేదు, సారీ నేను పెట్టుకోవచ్చేమో అనుకున్నాను. కింది సైడ్ పెద్దగా వచ్చింది కాబట్టి సో నో ఆప్షన్. నెక్స్ట్ ఇట్లాగా పెట్టుకోవచ్చు, కొంచెం డౌన్కి కూడా పెట్టవచ్చు. మనకి ఇయర్ రింగ్లో వచ్చేటప్పటికి రూబీ స్టోన్స్ అంటే
పింక్ స్టోన్ ఉంటాయి కదా వాటితో ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్లో కూడా మనకి సమోసా షేప్లో వచ్చిందనమాట. ఇయర్ రింగ్ అంతా చాలా ట్రెండీగా ఉంది ఇయర్ రింగ్, కానీ మనకి కంప్లీట్ సెట్ అంతా కూడా వెరీ నీట్ లుక్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే పగడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది పేరు మర్చిపోయిన, నీలం, గోమేధికం అనుకుంటా, పచ్చలు, ముత్యం, కనక పుష్యరాగం, పింక్, వజ్రం. ఓకే, సో అలా అనమాట. దెన్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాగ్స్ వస్తాయి. ప్రైస్ అయితే వెరీ వర్తీ, ఓన్లీ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రీ షిప్పింగ్, నాన్ సబ్స్క్రైబర్స్ అయితే 100 రూపీస్ ఛార్జెస్. 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ నెక్ సెట్ ఇన్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్. ఇది చూడడానికి మనం వేసుకున్నా సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ చూసినా వాటి స్టోన్ క్వాలిటీ చూసినా సరే తెలిసిపోద్ది అనమాట ఇది హయ్యర్ క్వాలిటీ ఆర్ లోవర్ క్వాలిటీ అనేది. సో చూడండి ఎంత నీట్గా అంటే చాలా నీట్గా డిజైన్ చేశారు. సింపుల్ నెక్ సెట్. సో ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఎవరైనా సరే క్యారీ చేసేయచ్చు. వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది, నిజానికి లైట్ వెయిట్ జ్యువెలరీ లుకింగ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ పీస్ విత్ బెస్ట్ ప్రైస్, ఓన్లీ ఫర్ 1090 రూపీస్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో నెక్ సెట్. సో ఇదైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ వీటి తర్వాత దశావతారం సెట్ వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయింది. ఇన్ కేస్ నేను ఎవరికి నాట్ అవైలబుల్ చెప్పలేదు, ఎందుకంటే అయినో రీస్టాక్ వస్తుందన్న విషయం తెలుసు కాబట్టి ఇంకా నేనైతే ఆర్డర్స్ టేకప్ చేశాను. బట్ ఒకటి ఏంటి అంటే వన్ పర్సన్ హాస్ టు మేక్ ఇన్ రైస్ పర్ల్స్. సో అది చేశాను కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిస్తే లుక్ ఎట్లుంది అండ్ ఇంత మెటీరియల్కి మనం ఈ క్వాలిటీ డెఫినెట్లీ వాడొచ్చా లేదా అనేది కూడా తెలిసిపోద్ది. క్వాలిటీడ్ మెటీరియల్ కాబట్టి మనకి సెట్ అంతా కూడా డెఫినెట్లీ రైస్ పర్ల్స్ అనేవి ఇంకా అడిషనల్ లుక్ని అయితే తీసుకొచ్చాయని నాకైతే అనిపించింది. అంటే చూడగానే టెంప్టింగ్ అయ్యే విధంగా ఉంది రైస్ పర్ల్స్ వేయడం వల్ల. ఇంకా కంప్లీట్ అంతా కూడా డీసెంట్ లుక్, రిచ్ లుక్ వచ్చింది. ఆ గ్రాండ్నెస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నార్మల్ పర్ల్స్ కంటే కూడా రైస్ పర్ల్స్ వేస్తే చాలా చాలా బాగుంది. ఓకే, సో సెట్ చూసుకున్నట్టయితే మీకు ఇన్ కేస్ ఇక్కడ నేను గ్యాప్ ఇస్తూ వేశాను, ఇలా కాదు నాకు కంప్లీట్ ఈ కింద కూడా గ్రీన్ మొనాలిసా రావాలంటే నేను వేసేస్తాను, దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఆల్సో, ఛార్జెస్ ఏం తీసుకోను. ఎందుకంటే 1 2 3 4 5 6 7 8 పడతాయి అనుకుంటా నాకు తెలిసి అంతే. ఓకే, దశావతారం సెట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అండి. దీంట్లో చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి కాబట్టి సో కొంచెం కస్టమర్స్కి కనుక్కోవడం కష్టమే అయిపోతుంది. ఎంత చెప్పినా సరే ఇది ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చూసి తీసుకోండి, నో ఇష్యూస్ ఎట్ ఆల్. మీరు ఒక డే తీసుకున్న 2 రోజులు టైం తీసుకున్న స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు ఇలాగే కావాలి అని అనుకుంటే కనుక. సో ఆల్మోస్ట్ అందరికీ రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ క్వాలిటీ ఏంది అనేది తెలుసు కాబట్టి ఓల్డ్ కస్టమర్స్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. బట్ కొత్త వాళ్ళకి ఏంటంటే వెంటనే అయితే అర్థం కాదు కదా, 1 or 2 ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా భయపడతారు మళ్ళీ నెక్స్ట్ ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి 4390 ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి. బికాజ్ ఆఫ్ రైస్ పర్ల్స్ ఇదంతా మేము హ్యాండ్తో చేసిందే. ఓకేనా, ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి చుట్టినవి, మా హ్యాండ్స్తో మా స్వహస్తాలతో మేము చుట్టి చేసినవే, మాకు రెడీమేడ్గా వచ్చినవి అయితే కాదు. ఓకే, రెడీమేడ్గా వచ్చే ఫినిషింగ్ ఎట్లుంటుందంటే అంత నీట్గా ఉండదన్నమాట. సో అందుకని నేను అది నమ్మకుండా రా మెటీరియల్ తెప్పించేసుకొని నేను ఓన్గా మేక్ చేస్తాను. సో శాంపిల్కి నా దగ్గర ఒక 3 pieces ఉన్నట్టుంది. సో ఇట్లా నేను తెప్పించేసుకొని నేను వేస్తానన్నమాట. వీటికి ఏం మేకింగ్ రాదు. ఓకేనా, 4390 ఫ్రీ షిప్పింగ్ అండి. బట్ లుకింగ్ అయితే చాలా బాగుందండి. బుక్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మంచి ఐటమ్ని ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా ఉంది మన వాళ్ళకు కూడా. ఎందుకంటే జనరల్గా పర్ల్సే తీసుకుంటున్నారు, మళ్ళీ 500 రూపీస్ ఎక్స్ట్రా అంటే పెడతారో పెట్టరో అన్నట్టుగా నేనైతే ప్రిఫర్ చేయలేదు.
ఇదే క్వాలిటీ పీస్ని మార్కెట్లో 5000 సేల్ చేస్తున్నారు. బట్ మన కాస్ట్ అయితే ఓన్లీ 3890. వేర్ నార్మల్ పర్ల్స్ అయితే కనుక, ఇన్ కేస్ రైస్ పర్ల్స్ అయితే కనుక 4390 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. మన హ్యాండ్మేడ్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, 4390 ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మంచిగా వీడియో కూడా క్లియర్గా చూసుకోండి. దిస్ ఈజ్ ద ఇయర్ రింగ్, కుర్మ అవతారంలో వచ్చిన ఇయర్ రింగ్స్. కింద అయితే నేను కంప్లీట్గా ఫిల్అప్ చేసేసాను, మళ్ళీ వీటికి వేరియేషన్ ఏం పెట్టుకోలేదన్నమాట. ఓకేనా, 4390 ఫ్రీ షిప్పింగ్ విత్ రైస్ పర్ల్స్, దశావతారం విత్ రైస్ పర్ల్స్. ఐ థింక్ మన దగ్గరే స్టార్టింగ్ అనుకుంటా రైస్ పర్ల్స్తో అయితే గనక. సో మీకు ఏ టైప్ ఆఫ్ బీడ్స్ ఏమన్నా సరే వేయొచ్చు, ఎందుకంటే అవి అన్నీ రెడీమేడ్ కాదు కదా. రెడీమేడ్లో అవి కూడా ఇంకొక మోడల్ వస్తుంది ఆన్ ద వే, బట్ ఒక 5-6 days టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్లో హ్యాండ్మేడ్లో హ్యాండ్మేడ్లోది పంకిన్ బీడ్స్ తోటి వచ్చింది. ఒక 1 month బ్యాక్ అనుకుంటా స్టాక్ ఉండే, మళ్ళీ ఇప్పుడే ఇదే రావడం అనమాట. జాలిమాలలో పగడం కలర్ పంకిన్ బీడ్స్. సో ఇది ప్రైస్ అయితే మనకి 890 పడుతుందండి కాస్ట్. బట్ లుకింగ్ మాత్రం చాలా గ్లాసీగా ఉంది. వేసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. నేను అన్నీ పోస్ట్ చేయనండి, అంటే అన్నీ పోస్ట్ చేసుకుంటూ పోతే మన డబ్బు మనం కొట్టుకున్నట్టుగా ఉంటుందేమో అని చెప్పేసి ఫ్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను నేను పోస్టింగ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి పంకిన్స్ వచ్చినాయి, పగడాల లాంటి పంకిన్స్ అనమాట, పగడం కలర్ పంకిన్ బీడ్స్ అండ్ జాలిమాల. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ ఫిష్ చైన్ వస్తుంది. సేమ్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ లుకింగ్లోనే ఉంటుందన్నమాట. ఓన్లీ ఫర్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. స్క్రీన్ షాట్ తీసేసుకోండి, వాట్సాప్ చేసేయండి. సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఎంత బాగున్నాయంటే రియల్లీ టెంప్టింగ్ వన్ అండి నిజంగా. అంటే నేను అన్నిటినీ చూసి ఇలాగే అవుతాయి, ఎందుకంటే ఈ జ్యువెలరీ అంతా కూడా నా ఓన్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదిని చూసిన తర్వాత ఇంకా మామూలుగా అనిపించలేదు, చాలా బాగున్నాయి అసలు. ఇంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అసలు. సో కంప్లీట్ అంతా రియల్ కెంపులు, రియల్ పచ్చలు, కింద వచ్చేసి గుట్టపూసలు ఈ మోడల్లో. ఓకే, మనకి ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కూడా స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇస్తారు. ఓకేనా, సో ఇదంతా కూడా మనకి ఎట్లా వస్తుందంటే టెంపుల్ లుక్లో వస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మనకి సైడ్లో వచ్చేసి గుట్టపూసలు తీసుకున్నారు. ఓకేనా, ఫ్రంట్కి బ్యాక్కి మొత్తం స్టోన్ ఫిట్టింగ్ అనమాట, ఫ్లవర్ ప్యాటర్న్. అండ్ ఈ బుట్ట కూడా మనకి వెరైటీగా వచ్చింది. అండ్ లుకింగ్ పెడితే ఎంత బాగుంది అంటే అసలు నా ఇయర్కి పెట్టి చూసుకున్నాను, చాలా చాలా బాగుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ విత్ టెంపుల్ డిజైన్. ఇయర్ రింగ్ మొత్తం కూడా టెంపుల్ డిజైన్ వస్తుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ 1190 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి. దీంట్లో ఐ డోంట్ నో క్వాలిటీస్ వచ్చినాయా లేదా అనేది నాకైతే తెలియదు. బట్ నేను అసలు వితౌట్ థింకింగ్ కాస్ట్ ఎంత ఏంది ఏం కూడా ఆలోచించలే, జస్ట్ నాకు ఆ డిజైన్ నచ్చేసింది అండ్ ఆ ఫినిషింగ్ నచ్చేసింది, తెప్పించేసిన. 1190 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. యాంటిక్ పాలిష్, మ్యాట్ కాదండి, సారీ, ఇన్ కేస్ నేను కనుక మ్యాట్ అని ప్రిఫర్ చెప్పి ఉంటే దిస్ ఈజ్ యాంటిక్ పాలిష్. ఓకేనా,
పైన వచ్చేసి మనకి పికాక్ ఉంది. వెరీ యూనిక్ డిజైన్. ఓన్లీ ఫర్ 1190 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకే అండి, సో 1190 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. యాక్చువల్గా నో ఓపిక, చిన్నోడు కొంచెం మంచిగా అయితే ఐ విల్ బీ హ్యాపీ. వాడికి మొన్న లాస్ట్ వీక్ వచ్చింది ఫీవర్, తగ్గింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. హాస్పిటల్కి అయితే ఏం వెళ్ళలేదు. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది లిటిల్ బిట్ ప్రైజీ అండి, ఎందుకంటే ఐ థింక్ క్వాలిటీ చాలా బాగుంది, మీకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ పగడాల మాల వచ్చి దానికి గుట్టపూసల్లాగా గోల్డ్ బీడ్స్ అనేవి ఇచ్చారు. ఓకే, ఇలా అన్నమాట. సో గుట్టపూసల్లాగా నిమ్మగుత్తుల టైప్లో. సో పగడాల క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీనికి సైడ్లో వచ్చేసి ఫిషింగ్ చైన్. దీనికి ఇంత ప్రైజా అనుకుంటే కనుక ఒకసారి లుకింగ్ చూడండి, పెట్టొచ్చా లేదా అనేది తెలుస్తుంది. సో నేను కూడా పెట్టింది అందుకే అనమాట. లుకింగ్ అయితే బాగుంది, కస్టమర్లకి మంచి కొత్త కలెక్షన్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేది తెప్పించిన. దిస్ ఈస్ ద కంప్లీట్ సెట్. లుక్ అయితే అద్దరిపోయింది. అండ్ ప్రైస్ ఈజ్ 790 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, 790 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. లెంత్ అయితే మనకి అప్రాక్స్ 18 ఇంచెస్ వరకు కూడా ఉంటుందండి. బ్యాక్ సైడ్ చైన్ కూడా ఉంది కాబట్టి, సో ఈ టైప్ ఆఫ్ చైన్స్ అంటేనే మనకి మెయిన్గా కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఈ చైన్స్కి, వీటికి. బికాజ్ లైట్ వెయిట్లో రావాలి, కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలి. సో ఇవన్నీ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆ టైప్ ఆఫ్ అంటేనే ఇంకా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి వచ్చినాయి గుట్ట పూసలు విత్ గోల్డ్ బీడ్స్. ఓకేనా, బట్ సేమ్ టు సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంది కదా. ఓన్లీ 790 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. పెట్టుకుంటే మామూలుగా ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఏదైనా సరే, ఇంత సింపుల్గా ఉన్నా సరే వేసుకుంటే ఆ వేసుకునేంత వరకు మనకి కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. అసలు వేసుకుంటే ఎట్లుంటుంది. బట్ జబర్దస్త్ ఉంటాయి, దానికైతే మీకు తిరుగులేదు. ఎందుకంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీకి ఉండే ప్రియారిటీ అంతే అనమాట. తాతల కాలం నాటి నుంచి స్టిల్ నడుస్తుంది. ఎందుకు అంటే దీస్ ఆర్ రియల్లీ లుకింగ్ వెరీ వెల్. అందుకనే హ్యాండ్మేడ్కి ఇంత ప్రియారిటీ అనేది ప్రజెంట్ అయితే చాలా నడుస్తుంది. ఓకేనా, నాకైతే బాగా నచ్చింది. ఇట్లా మధ్యలో పైన లైన్ పగడం వచ్చి కింద గుట్టపూసలు రావడం అనేది నాకు పర్సనల్లీ బాగా నచ్చింది. ఐ లైక్డ్ ఇట్. అందుకని ఈ కాస్ట్ గురించి ఆలోచించలేదు, తెప్పించేసిన అంతే. ఇందాకటి ఇయర్ రింగ్స్ అయినా సరే, ఇవైనా సరే వితౌట్ నోయింగ్ ద ప్రైస్ తెప్పించేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ నెక్ సెట్ విత్ ఆనెక్స్ డ్రాప్స్ అనమాట. సో మనకి సెట్లో మొత్తం కూడా రియల్ కెంపులు ఉంటాయి. నార్మల్ స్టోన్సే కానీ చూడండి సేమ్ రియల్ కెంపుల్ లాగా షైన్ అవుతున్నాయి. నార్మల్ స్టోన్స్, రియల్ కెంపు స్టోన్స్ కాకుండా రూబీ స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఓకే, సో సైడ్లో అయితే నేను మీకు ఇది ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు. మోర్ బ్యూటిఫుల్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెట్. అండ్ పింక్ ఉన్నవి ప్రిఫర్ చేయండి. లుకింగ్ సేమ్ టు సేమ్ గోల్డ్కి రిలేటెడ్గా ఉంటాయి. ఎప్పుడు పర్ల్సే కాకుండా ఈ బీడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తుంది ఎందుకు ఇప్పుడు ఈ మధ్యన జనాలు అని అంటే బికాజ్ ఆఫ్ ద లుక్ అనమాట. సో నాకు ఇయర్ రింగ్స్ అయితే భలే అనిపించినాయి. ఫస్ట్ నేను ఇదే చేసిన ఈరోజు హ్యాండ్మేడ్ ఇదొక్కటి చేసిన అనమాట నేను తినే కంటే ముందు. ఓకే, నాకు ఇవి కంప్లీట్ అవ్వగానే లుకింగ్ భలే అనిపించింది. బట్ మీకు ఏంటంటే కొంచెం రెడ్ షేడ్లో కనిపిస్తున్నాయి. రియాలిటీలో మనకి ఎగ్జాక్ట్లీ స్టోన్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో అదే కలర్లో బీడ్స్ కూడా ఉన్నాయి.
ఓకే, ఇయర్ రింగ్స్ ఆర్ వెరీ ప్రెటీ. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో బ్యాక్ సైడ్ అయితే మనకి పుష్ బ్యాగ్స్ వస్తాయండి. నెక్ సెట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. మనం సింగిల్ సెట్ వేసినా సరే ఏ టైప్ ఆఫ్ శారీస్ పైనకి వేయాలి అని అంటే పట్టు చీరల పైనకి వేసుకోండి, లుకింగ్ అయితే బాగుంటుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. మీకు ఇన్ కేస్ టైమ్ యూటిలైజేషన్ అవ్వట్లేదు అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మీకు కొంచెం నేను ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ చెప్తున్నా అనేది మీ వరకు వస్తాయి. స్కిప్ చేశారు మధ్యలోనే అంటే నేను ఫినిషింగ్ ఏం చెప్పినా, దాంట్లో యూజ్ చేసిన బీట్స్ ఏం చెప్పినా మళ్ళీ అవన్నీ మిస్ అయిపోయి అక్కడ వాట్సాప్కి వచ్చి నన్ను అడుగుతారు. సో దానికి బదులు నేను చెప్పినప్పుడే క్లియర్గా విన్నారనుకోండి, మీకు టెన్షన్ ఉండదు, నాకు ఉండదు, టైం ల్యాబ్స్ అనేది అవ్వదనమాట. మీకు నాకు మళ్ళీ మంచి హెల్దీ రిలేషన్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రీమియం క్వాలిటీ నెక్ సెట్ అండి. మనకి సేమ్ ఇయర్ రింగ్స్ ఎలాగైతే వచ్చినాయో సేమ్ అదే పార్ట్ మనకి నెక్ సెట్లో కూడా తీసుకున్నారు పెండెంట్ లాగా. బట్ నాకు దీని గురించి అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది చెయ్యాలనేది కూడా లేదు, ఎందుకంటే ఇంకా చూసిన వెంటనే బుక్ చేసుకోవాలి అంతే. బుక్ చేసుకోకపోతే నిజంగా మిస్ అయిపోతామన్నంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. అంటే కొనాలి అనే రకంగా చెప్పే టైప్ ఆఫ్ స్ట్రాటజీ అయితే 100% కాదు. నాకు పర్సనల్గా అంత నచ్చింది అనేది కన్క్లూషన్ అంతే. ఓకేనా. సో బీట్స్ వచ్చేసి ఆనిక్స్ వేసాను, నార్మల్గా క్రిస్టల్స్ కాదు ఇవి, ఆనిక్స్ ఇవి. పైన పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. ఇంత తక్కువలో రావడానికి రీజన్ ఏంటంటే మనకి దీంట్లో ఎక్కువ స్టోన్స్ అనేవి ఇవ్వలేదు, నార్మల్గా ఇచ్చిళ్ళు. బట్ డిజైన్ మాత్రం ఫంటాస్టిక్గా చేసిళ్ళు. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. నెక్ సెట్ సింగిల్గా వేస్తే ఎంత సూపర్ గుడ్ లుకింగ్ ఉంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. సో ఓన్లీ ఫర్ 1290 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. టేక్ ఎ స్క్రీన్ షాట్. డన్. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మినీ చోకర్. లాట్ ఆఫ్ ట్రెండింగ్ మినీ చోకర్స్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. అండ్ మీరు డెఫినెట్లీ నచ్చుతారు బికాజ్ గ్రీన్లో వచ్చింది. గ్రీన్ రియల్ కెంపులు, రియల్ పచ్చలు, ఇంకా రియల్ కెంపులు కాదు, రియల్ పచ్చలు మాత్రమే. ఇంకా వచ్చేసి అన్కట్ స్టోన్స్, మనకి పైన వచ్చేసి వైట్ పర్ల్స్ అనేవి ఇచ్చారు. మీకు ఇన్ కేస్ గ్రీన్ కావాలన్నా సరే వేసేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కిందకి వచ్చేటప్పటికి పర్ల్స్ అనేవి ఇచ్చారండి హ్యాంగింగ్ టైప్లో. ఓకే. సో ఇది మినీ చోకర్ లాగా పెట్టొచ్చు, లేదు నెక్ సెట్లా కూడా పెట్టవచ్చు. మెయిన్గా ఇది కిడ్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. బికాజ్ వాళ్ళకి నెక్ సెట్స్ అనేవి మ్యాక్సిమం మన నెక్కి యూజ్ అయ్యేవి వాళ్ళకి పెడితేనేమో పెద్దగా అయిపోతూ ఉంటాయి. సో ఇది అలా ఉండదన్నమాట. మనకి చైన్ పార్ట్ అనేది సింపుల్గా అంటే చోకర్ పార్ట్కి తగ్గట్టుగా ఇచ్చారనమాట. హాఫ్ నెక్కే వస్తుంది కదా ఇది. సో అలా ఇచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి చైన్ ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చేసారు. ఓకే. పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది నెక్ సెట్ లాగా పెట్టడానికి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా. ఓకే, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. వెరీ ప్రెటీ ఇయర్ రింగ్స్ అండ్ వెరీ గుడ్ మినీ చోకర్. సో ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. ఓన్లీ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. మనకి సెట్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. సో దట్ నెక్కి పెట్టుకున్నా సరే మనకి అంత ఈజీగా బ్యాక్ సైడ్ అనేది కలర్ ఫేడ్ అవ్వదు. దెన్ సో చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి చకచక లైక్స్ కొట్టేసేయచ్చు కదా. బాగుంది కదా కలెక్షన్. సో నచ్చినప్పుడు ఒక లైక్ కొట్టేస్తే మాకు కూడా సంతోషం, మీకు కూడా సంతోషం. అండ్ నెక్స్ట్ ఏం చూపిస్తానంటే దీని తర్వాత ఒక డిఫరెంట్ ప్లెయిన్ బెల్ట్ వచ్చిందండి.
వీటిని ప్లేన్ అనాలా లేదంటే ఇంకేమనాలా అనేది మీరే చెప్పండి నాకు. ఒక 15 పీసెస్ వరకు కూడా స్టాక్ ఉంటాయి. సో ప్లెయిన్ బెల్ట్ అన్నారు, దీన్ని ఏమంటారంటే ఐ డోంట్ నో. వీడియోస్ సో ప్లెయిన్లోనే గోల్డ్ది కొంచెం హెవీ గేజ్ తోటి సింపుల్గా డిజైన్ వేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. సో దీంట్లో సిల్వర్ లుక్ అయితే ఏం లేదు, మనకి కొంచెం స్క్రీన్ పైన వైట్ షేడ్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇలా ఉంది. సో మనకి మొత్తం బెల్ట్ అంతా కూడా ఇలాగే వస్తుంది అండ్ వెరీ స్ట్రాంగ్ వన్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద బెల్ట్ ఫర్ అడల్ట్స్ అండి. అప్ టు ఎంత అనేది కూడా చెప్పేస్తాను నేను. ఏమండి ఇది చింపేనా? సో అప్ టు ఎంత వరకు అంటే పెద్దగానే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి, మామూలు పెద్ద కాదండి, చాలా పెద్దగా వస్తుంది. 36 42 టేప్ ఉందా ఇక్కడ? దీనిపైన ఉండే, దీనిపైన అసలు మీకు స్క్రీన్ పైన కూడా కనిపించట్లే, చాలా పెద్దగా వచ్చింది, చాలా పెద్దగా. ఓకేనా. ఇంతవరకు 42 అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే 36 అయితే డెఫినెట్లీ కాదు. సో 42 అనుకుంటున్నా నేను. సో అప్ టు ఆ వరకు కూడా వస్తుంది అనమాట. ప్లెయిన్ బెల్ట్లో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అసలు మామూలుగా కాదు, సింప్లిసిటీకి మారు పేరులాగా ఉంటుంది. సేమ్ టైం లుకింగ్ అయితే సేమ్ గోల్డ్ లాగా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్లో చేపించుకున్నట్టుగానే ఉంటుంది. మీకు ఆ గేజ్ ఇవ్వడం కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చిళ్ళు, వెరీ నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. సో ప్రైస్ అయితే 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు ఎట్లా స్క్రీన్ షాట్ తీస్తారు? 1 సెకండ్. 990 రాసి. ఓకే, 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకేనా. సో ఎన్ని పీసెస్ కావాలన్నా సరే దొరుకుతాయి, ప్రాబ్లం ఏం లేదు వీటికి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక సీజర్లో లాంగ్ హారం. నీకు ప్రైస్ కూడా వర్తి అనిపిస్తుంది హారం. బేసిక్గా ఇది ఒకటి ఏంటంటే హైలైట్ విత్ పెండెంట్తో చాలా హైలైట్ అయింది ఇది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి విత్ రియల్ కెంపులు. అండ్ కిందికి మనకి జనరల్గా అయితే వీటికి సింగిల్ పోల్స్ ఏదో ఒకటి వస్తుంది, దీనికి మాత్రం ఈసారి ఈ పెండెంట్కి గుట్ట పూసలు అనేవి వచ్చినాయి. దీనికి ఇక్కడ 2 సైడ్ హుక్ అనేది వచ్చింది, ఆ పిన్ తోటి పైనకి చైన్ అనేది ఇంకా మనకి సీజెడ్ది ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. బట్ ఏంటంటే ఈ పెండెంట్ని చూడగానే అరే దీంతో మనకి చాలా పరిచయం ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బట్ పెండెంట్ కూడా దీనికి గుట్ట పూసలు రావడం వల్ల చాలా లుకింగ్ అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. విత్ అన్కట్స్, రియల్ కెంపులు, స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. వెరీ నీట్ లుక్ అండ్ హై అండ్ రిచ్ లుక్ తోటి వచ్చింది. చైన్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ ద చైన్. లెంత్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్. అండ్ దీని ఇయర్ రింగ్స్ రియల్ కెంపులు బాగున్నాయి, విత్ గుట్ట పూసలు ఇంకా చాలా బాగున్నాయి.
సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ సెట్. సో దీనికి ఏంటంటే మొత్తం ఇట్లా గుట్ట పూసలు అనేవి వచ్చేసినాయి అన్నమాట. కింది సైడ్ కూడా మొత్తం గుట్ట పూసలు వచ్చేసినాయి. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్. ఈ పెండెంట్స్ ఎవర్ గ్రీన్ అండి. ఎవర్ గ్రీన్ అంటే ఎవర్ గ్రీన్, ఎప్పటికైనా సరే అవి నడుస్తూనే ఉంటాయి. వితౌట్ గాడ్ సింబల్ వస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారనమాట దీనికి. సో ప్రైస్ అయితే ఓన్లీ 1990 రూపీస్కే ఈ లాంగ్ హారం అవైలబుల్గా ఉంది. జస్ట్ 2 పీసెస్ మాత్రమే అవైలబుల్. నేనేంటంటే ఒరిజినల్గా ఒకసారి చూద్దాం, క్వాలిటీ చూడకుండా ఎందుకు తెప్పించడం అన్నట్టుగా ఫోటో చూసి డిసైడ్ అవ్వడం అయితే నాకైతే కష్టం. నాకు వీడియో చూసి డిసైడ్ అవ్వమంటే డెఫినెట్లీ అవుతాను. సో అందుకని మీకు క్లియర్గా వీడియోలో కూడా చూపిస్తున్నాను వాట్ ఈజ్ వాట్ అనేది. ఆల్ క్లియర్ అండి. సో ఇక్కడ మనకి దీంట్లో అయితే మ్యాక్సిమం ఇక్కడ గ్రీన్ అనేది అటాచ్మెంట్ అనేది లేదు. ఈవెన్ మల్టీలో మన దగ్గర స్టాక్ కూడా లేదు. మొత్తం చైన్ పార్ట్లో కూడా పింక్ స్టోన్స్ తోటే వచ్చింది. సో మనకి ఇంత తక్కువ కాస్ట్కి ఎందుకు వస్తుందంటే చైన్లో మనకి ఎక్కువగా స్టోన్స్ జస్ట్ 3 మాత్రమే ఉన్నాయి. కొన్ని డిజైన్స్కి ఏంటంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క 10 అట్లా ఉంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే మనకి డెఫినెట్లీ ప్రైస్ అనేది పడుతుంది. దీంట్లో యూజ్ చేసిన స్టోన్ని బట్టి, దీని క్వాలిటీని బట్టి క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది. స్టోన్స్ మాత్రమే క్వాంటిటీ అనేది తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ సంఖ్యలో యూజ్ చేశారు. 1990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఓల్డ్ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి రీచెక్ చేయండి. క్వాలిటీస్ అండ్ ప్రైజెస్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే సబ్స్క్రిప్షన్ని అలాగే ఉంచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.